బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులో సోమవారం కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు ఆ రోజు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం విచారణ ఉంది. అయితే ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పై సైతం అదే రోజు ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన 3 బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడి కానున్నాయి. రాజధాని అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, 500 కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 3 పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే రేపు సోమవారం 9న చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి చాలా కీలకమైన రోజనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు కూడా నెల రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి 30 రోజులు పూర్తయింది. అంటే రేపు సంబంధించి చూసుకుంటే కనుక రేపు చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి చాలా కొన్ని కీలక పరిణామాలు, అంటే తీర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయనగాని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు చంద్రబాబు ఫ్యామిలీలో ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు ఏదైతే చంద్రబాబు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఏసీబీ కోర్టులో ఉంది, హైకోర్టులో కూడా తీర్పులు వెలువడాల్సింది. అదేవిధంగా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఈరోజు రేపు విచారణ జరగబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ ఇప్పటికీ 4 రోజులు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు బెయిల్కి సంబంధించి కావచ్చు, లేకుంటే కేసులకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ఉపశమనం అయితే లభించలేదు. ఇటు చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా కావచ్చు, అదేవిధంగా హరీష్ సాల్వే కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు చెందిన మహామహా న్యాయవాదులందరూ కూడా ఆయన తరఫున వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఇంతైతే ఆందోళన నెలకొందని చెప్పచ్చు. ఇక కేసులకు సంబంధించి చూసుకుంటే కనుక రేపు సోమవారం కాబట్టి రేపు ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించి కూడా మనకు బెయిల్ పిటిషన్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఆ బెయిల్ పిటిషన్ మీద కూడా తీర్పు వెలువడాల్సి ఉంది. అదేవిధంగా రాజధానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, 500 కేసులతో పాటుగా అంగళ్ళ కేసు ఘటనకు సంబంధించి కూడా ఈ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసి దీని మీద కూడా బెయిల్ సంబంధించి తీర్పు హైకోర్టులో వెలువడాల్సి ఉంది. ఇక అదే విధంగా మనకి స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు తరఫున బెయిల్ పిటిషన్ ఇప్పటికే మూవ్ చేయడం జరిగింది బెయిల్ కోరుతూ. అయితే అదే సమయంలో తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐడి న్యాయవాదులు కస్టడీ పిటిషన్ కూడా వేశారు. దీని రెండింటి మీద కూడా వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించిన తీర్పు కూడా రేపు వెలువడాల్సి ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సంబంధించి 17A వర్తిస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తుండగా కేసు ఎప్పుడైతే రిజిస్టర్ కాబడిందో అప్పటికి ఈ 17A వర్తించదు అని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద రేపు విచారణ జరగనుంది. 59వ కేసుగా ఈ విచారణ చేపట్టబోతున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ తర్వాతే మిగతా కోర్టులకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్ లోనే మిగతా కోర్టులు కూడా పనిచేయాల్సి ఉంటుంది. మిగతా కోర్టులకు సంబంధించిన తీర్పులు కూడా అందుకు అనుగుణంగానే వస్తుంటాయి. కాబట్టి రేపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషనే ప్రధానంగా కాబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిద్ధార్థ లూత్రా, అదేవిధంగా హరీష్ సాల్వే కేసును వాదిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక సిఐడి తరఫున ప్రభుత్వ లాయర్లు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కేసుకు సంబంధించి
తమ వాదన కూడా వినాలి అని చెప్పేసి కూడా అక్కడ పిటిషన్ దాఖలు చేయడం, వాళ్ళు కూడా దాఖలు చేసిన దాని మీద సుప్రీంకోర్టు స్పందించడం, ఏదైతే హైకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏవైతే పేపర్స్ ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా పెట్టమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం. సో ఇవన్నీ చూసుకుంటే కనుక రేపు ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే ఏపీ రాజకీయాల్లో ఉండబోతుందని చెప్పొచ్చు. అదే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ మీద ఏ విధమైన తీర్పు ఇస్తుంది, ఆ తీర్పుకు అనుగుణంగానే ఏసీబీ కోర్టు, హైకోర్టులు తీర్పులు ఇవ్వబోతున్నాయి. సో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి కూడా ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అని మనం చెప్పొచ్చు ప్రియ. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే రేపు అనగా సోమవారం క్వాష్ పిటిషన్ తుది నిర్ణయం ఖచ్చితంగా హైకోర్టు ఇవ్వబోతుందా, లేకుంటే మరొకసారి కూడా వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? దీని గురించి మనం అయితే ఏమీ చెప్పలేము, ఎందుకంటే ప్రెడిక్షన్ చేయడం కరెక్ట్ కాదు సుప్రీంకోర్టుకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికీ మనకి చూసాము, సుప్రీంకోర్టు సెలవుల తర్వాత కేసును పేకప్ చేసింది. పేకప్ చేసిన చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం జరిగింది. 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అని చెప్పేసి వారు పూర్తి స్థాయిగా 17A మీదనే వాళ్ళు వాదించడం జరిగింది. కానీ 17A వర్తించదు అని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. సో మొత్తం కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక హై ప్రొఫైల్ కేసు కనుక అంత ఈజీగా కేసుకు సంబంధించి ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వదు, ఎందుకంటే మొత్తం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హైకోర్టుకు సంబంధించిన కాపీలు ఏవైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ప్రవేశపెట్టారో వాటిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో రేపు విచారణ జరగబోతుంది. విచారణ వెనువెంటనే తీర్పిస్తుందా లేదా అనేది కూడా చూడాలి, ఎందుకంటే ఇది కేసు చాలా కీలకమైంది. అదేవిధంగా అన్ని ఏ నిర్ణయం తీసుకున్నా సరే మొత్తం కేసును దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఆచితూచి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పచ్చు ప్రియా. శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు అసలు ఎన్ని పిటిషన్లు వేశారు, ఏ పిటిషన్లు వేశారు, అసలు ఎందుకు క్వాష్ పిటిషన్ మాత్రమే ఇంత ఖచ్చితంగా వేస్తున్నారు, కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒక్కటి, ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేసేస్తే గనక మొత్తం కేసు అంతా కూడా ఒకేసారి తగ్గిపోతుంది. అంటే ఈ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఈ స్కిల్ స్కామ్ కేసు చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు అనే తీర్పు ఒక్కసారి వెలువడితే గనక ఇక ఏ కేసు కూడా నిలబడదు. సో అందుకోసం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు పదే క్వాష్ పిటిషన్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా 17A అంశాన్ని పదే వాదన వినిపిస్తున్నారు. అంటే 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అని పదే చెప్పడం ఇంకా కూడా ఇదే కారణం. వన్స్ ఒకసారి వర్తిస్తుందని సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ డైరెక్షన్ ఇస్తే కనుక మిగతా కేసు అంతా కూడా కొట్టేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ ఇక్కడ న్యాయవాదులు చెప్పేది ఏంటంటే వన్స్ ఒకసారి కేసు బుక్ అయిన తర్వాత ఏ కేసు కొట్టివేయడానికి ఉండదు, అన్ని విచారణ జరపాల్సిందే. అయితే దీంట్లో ఏ విధమైన వెసులుబాటు ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే క్వాష్ పిటిషన్ వేయడానికి కారణం ప్రధానంగా వన్స్ ఒకసారి కేసు కనుక కొట్టేస్తే ఇంకా ఆ కేసును చంద్రబాబు నాయుడు తరపున ఇంకా చంద్రబాబు నాయుడు ఆ కేసులో ఉండరు అని మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు ప్రియా. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రధానంగా దేని వల్ల అసలు జైలుకి వెళ్లారు, దాంతో పాటుగా ఇప్పుడు ఫైబర్ నెట్ ఇలాంటి కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అసలు ఇవన్నిటిని మనం గమనించుకుంటే అసలు ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం. అంటే ఇప్పటికీ మనకి చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కావచ్చు, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కావచ్చు, అంగళ్ళ కేసుకు సంబంధించి కావచ్చు, అన్ని కూడా ముందస్తు బెయిల్ పిటిషన్స్ అయితే ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ముందస్తు బెయిల్ పిటిషన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ల మీద కోర్టులు తీర్పులు ఇవ్వాల్సి ఉంది. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ తర్వాతే ఈ మిగతా కోర్టులకు సంబంధించిన తీర్పులు వెలువడే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బయటకు వస్తాడా అంటే దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కేసులకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు అందులో ఉన్నాయి. ఎప్పుడైతే లాయర్లు ఇరుపక్షాల న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ మనం చూస్తే కనుక ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే కనుక సిఐడి న్యాయవాదులు చెప్తున్నది ప్రజాధనం విషయంలో ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని మిస్యూజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి చట్టం చెప్తుంది. ఈ చట్టం ద్వారానే 409 కింద ఈ కేసు బుక్ అయితే కనుక 10 ఏళ్ల తగ్గకుండా జైలు శిక్ష లేకుండా జీవితకాల జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడం కుదరదు అనేది ఈ సెక్షన్ ప్రకారం చెప్తుంది. మిగతా బిలో 7 years ఏవైతే శిక్షలు పడే కేసులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా బెయిల్ లభిస్తుంది. చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులో అన్నిటికీ బెయిల్ లభిస్తుంది, కానీ ఏదైతే 409 ప్రజాధన దుర్వినియోగం చట్టం ఏతుందో ఆ దాని కింద కేసు నమోదైంది కాబట్టి దీనికి బెయిల్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అదేవిధంగా
ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక బయటికి వదిలిపెడితే బెయిల్ ఇస్తే గనక సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పేసి కూడా పదే పదే సిఐడి తరపు న్యాయవాదులు వాదిస్తూనే ఉన్నారు. ఇటు ఏసీబీ కోర్టులో అదే వాదించారు, హైకోర్టులో కూడా అదే వాదించారు, రేపు సుప్రీంకోర్టులో కూడా అదే వాదనలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అంటే చంద్రబాబు నాయుడు తరపు పిఏ పెంజాల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా వాసుదేవరావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దేశం విడిచి పారిపోయిన పరిస్థితి. వీళ్ళిద్దరు దేశం విడిచిపోవడం వెంట కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని చెప్పేసి కూడా పదే పదే ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది ఏసీబీ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, లేకుంటే రేపు పొద్దున సుప్రీంకోర్టులో కూడా సిఐడి అధికారులు దీన్నే ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. అందుకోసమే కోర్టులు కూడా ఆలోచించి ఆచితూచి ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రజాధనానికి సంబంధించిన కేసు ఇది, ఈ ప్రజాధన దుర్వినియోగం సంబంధించింది కాబట్టి కోర్టులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే పూర్తిగా కేసును పరిశీలించిన తర్వాతనే ఆచితూచి తీర్పు ఇస్తున్నాయి అనుకోవచ్చు. ప్రియా శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే రేపు గనక క్వాష్ పిటిషన్ తీర్పు వాయిదా పడితే దాని గురించి అంటే దాని తర్వాత తదుపరి ప్రణాళిక ఏమై ఉండొచ్చు? చంద్రబాబు తరపున లాయర్ల దశలో వాళ్ళ ప్లాన్ ఏమై ఉండొచ్చు? క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వేసింది క్వాష్ పిటిషన్ కాబట్టి. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి చెప్పింది కూడా అదే, క్వాష్ పిటిషన్ మీద ఎందుకు వెళ్తున్నారు, మీరు బెయిల్ పిటిషన్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. బెయిల్ పిటిషన్ ఎందుకు అప్రోచ్ కావట్లేదు, బయటికి వచ్చే అవకాశాలు దాని మీద ఉన్నాయి కదా అని చెప్పడానికి కూడా అడగడం జరిగింది. కానీ వన్స్ క్వాష్ పిటిషన్ మీద ఒకసారి వెళ్తే కనుక కేసుని క్వాష్ చేస్తే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులన్నీ ఒకసారి తొలగిపోతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు పదే పదే క్వాష్ పిటిషన్ ని కోరుతున్నారు, బెయిల్ పిటిషన్ ని మూవ్ చేయట్లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు, క్వాష్ పిటిషన్ మీదనే ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. ప్రియా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.